క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 9న దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ ఉద్యమాన్ని చేపడతామని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో నిరసనలు చేపడతామని వెల్లడించారు. రైతులకు మద్దతు ధర, రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చినటువంటి చరిత్రాత్మకమైనటువంటి రోజు ఆగస్టు 9 క్విట్ ఇండియా. ఆ రోజున భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని పీల్చి పిప్పి చేస్తూ వారి యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడకుండా వాళ్ళ యొక్క సంపదే పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కార్పొరేట్లను బహిష్కరించాలి. క్విట్ కార్పొరేట్ అనేటటువంటి ఇచ్చినటువంటి పిలుపును అనుసరించి మన రాష్ట్రంలో కూడా ఆగస్టు 9వ తేదీన క్విట్ కార్పొరేట్స్ అనేటటువంటి పిలుపుని జయప్రదం చేయటం కోసం ఈరోజు సమావేశం జరిగింది. అన్ని రంగాల్లో కూడా సూచనలే అమలు జరిగేటువంటి స్థితిలోకి రాబోతూ ఉన్నది. అందుకని దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆగస్టు 9వ తారీఖున గ్రామాన కరపత్రాలు పంచడం, గ్రూప్ మీటింగ్లు పెట్టడం, నిరసన ప్రదర్శనలు చేయటం, రకరకాల కార్యక్రమాలతోటి క్విట్ కార్పొరేట్ నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని ఈ రోజున సమావేశం నిర్వహించింది. ఇది దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమం. రైతులకు అవసరమైనటువంటి మద్దతు ధరల చట్టం కానీ, రుణమాఫీ చట్టం కానీ సాధించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తుందని సంయుక్త కిసాన్ మోర్చా చెప్పింది.